ఓకే ఓకే ఒక బ్రేకింగ్ అంతోంది. వెల్లంపల్లి శ్రీనివాస పోలింగ్ సెంటర్లో పోలీసులతోటి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కారణం ఏంటో మనం ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఆయన క్యాడర్ అనుచరులతోటి పోలీసులతోటి డిబేట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. ఏమి డిబేట్ చేస్తున్నారు, ఎందుకు పోలీసులతో మాట్లాడాల్సి వచ్చింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. మనకి విజువల్స్లో అయితే ఆర్గ్యూ చేస్తున్న దృశ్యాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్ రైట్, ఏం జరిగింది తెలుసుకుందాం. మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, ఏం జరిగింది? వెల్లంపల్లి పోలీసులతో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శిస్తున్నారు. పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో పరిశీలించేందుకు ఆయన ఉదయం నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే కస్తూర్బాయిపేటలో ఉన్నటువంటి బిషప్ అజ్రయ్య హై స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చి పరిశీలించారు. పోలింగ్ సరళి ఎలా జరుగుతుందా అనేది కూడా ఆయన పరిశీలించి బయటకు వెళ్ళేటటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వెల్లంపల్లి ఉండగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలను పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఏజెంట్లను, కార్యకర్తలను లోపలికి అనుమతిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ ఏజెంట్లను కానీ లోపలికి అనుమతించడం లేదు అంటూ కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. బయట ఉన్నటువంటి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్స్ తోటి వాగ్వివాదానికి దిగారు. అదే సమయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు బయటికి రావడంతో వెల్లంపల్లి కూడా పోలీసులతో ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎందుకు పంపించట్లేదు, టీడీపీ వాళ్ళని మాత్రమే లోపలికి ఎందుకు పంపిస్తున్నారని చెప్పేసి కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు పోలీసులతో ఆర్గ్యూ చేసినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో స్కూల్కు ఆ పోలింగ్ కేంద్రానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వారిని చూపించి వారందరినీ కూడా అలౌ చేస్తున్నారు లోపలికి అనేసరికి మరింత ఉద్రిక్త చోటు చేసుకుంటున్నటువంటి సమయంలోనే అక్కడికి వచ్చినటువంటి విజయవాడ సెంట్రల్లో రిటర్నింగ్ ఆఫీసర్, స్థానిక తహసీల్దార్ అక్కడికి వచ్చారు. తహసీల్దార్ వచ్చిన తర్వాత రెండు పార్టీల కార్యకర్తలను కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు లోపలికి వెళ్తున్నారు అని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా లోపలికి ఎవరిని అనుమతించవద్దు అని చెప్పేసి కూడా పోలీసులు ఆయన ఆదేశించిన తర్వాత మొత్తం పరిస్థితి అయితే, సిచ్యువేషన్ అయితే మొత్తం అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటుగా విజయవాడ వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.